Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఆఫ్లైన్లో బెటరో ఆన్లైన్లో బెటరో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఆన్లైన్లో అనేక ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. దాంట్లో మీషో గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే చాలామంది మీషో ద్వారా వారి యొక్క కావలసినటువంటి వస్తువులను ఆర్డర్ పెట్టుకుంటారు. ముఖ్యంగా మహిళలైతే మీషోలో ప్రతిరోజు చాలా ఆర్డర్స్ పెడుతుంటారు. ఎందుకు మీషోలో అంతగానం ఆర్డర్స్ పెడుతుంటారు అనే దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, అందరూ కూడా చాలా తక్కువ ధర ఉంటుంది మీషోలో అని చెప్పేసి అంటారు. బెస్ట్ కలెక్షన్ కూడా ఉంటుందంటూ కూడా చెప్తారు. మరి మిగతా ఈ కామర్స్ సంస్థలలో ఇవి ఉండవా అంటే అవి కూడా ఉంటాయి. బట్ మీషోనే ఎందుకు ప్రియారిటీగా మారింది మహిళలకు? దీంట్లో ధరలు తక్కువగా ఉంటాయా, కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయా, లేకుంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మారినటువంటి ప్రస్తుత పరిస్థితుల కారణంగా షాప్కి వెళ్ళి బయటికి వెళ్ళి గంటలు టైం వేస్ట్ చేసి వాటిని కొనడానికి అంత టైం ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి లేకుండా పోయింది, జనరేషన్లో ముఖ్యంగా. కాబట్టి చాలామంది ఎందుకు ఇక్కడ తక్కువ ధరకు వస్తాయనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. మిగతా ఈ కామర్స్తో పాటుగా సప్లయర్స్ నుంచి నేరుగా అమ్మకాలు జరుపుతుంటుంది మీషో సంస్థ. ఇది పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు మీషోకి. మిగతా ఈ కామర్స్ సంస్థలన్నీ కూడా పెద్ద గోదామ్స్ ఉంటాయి, చైన్ సిస్టమ్ ఉంటుంది, అక్కడి నుంచి బ్రాండెడ్ షోరూమ్ నుంచి సప్లై చేసుకుంటారు, ఇవన్నీ చేస్తారు. కానీ మీషో మాత్రం అలా చేయదు. సప్లయర్ నుంచి నేరుగా కస్టమర్కి డైరెక్ట్ ఇంటర్లింక్ ఉంటుంది. ఇంకొక ఈ కామర్స్ సంస్థ గురించి చూద్దాం. ఆ ఈ కామర్స్ సంస్థకి ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక 1000 రూపాయలు ఉన్నటువంటి ఒక డ్రెస్ ఇతర ఈ కామర్స్ సంస్థ నుంచి మనం కొనుగోలు చేస్తే అది ఆ యొక్క యాప్ ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్ ఇవన్నీ ఇంక్లూడెడ్ చేసుకొని ఆల్రెడీ పైన సప్లయర్ చేసినటువంటి ఆ సప్లయర్ వస్తువు ధరకు వీరి సర్వీస్ ఛార్జెస్, అదేవిధంగా ఆ ప్లాట్ఫామ్ ఛార్జెస్ వేసుకొని వారు కస్టమర్కి వారు కూడా తక్కువకే అందిస్తారు. మీషోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, డైరెక్ట్ సప్లయర్ నుంచి కస్టమర్కి మధ్యలో సర్వీస్ ఛార్జెస్ కానీ ప్లాట్ఫామ్ ఛార్జెస్ కానీ ఏది కూడా మీషోగా కేటాయించదు. అందుకనే మీషోలో చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ మార్జిన్, ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించడం రెండో పాయింట్ విషయానికి వస్తే, ఇదేంటంటే మీషో చేసేటువంటి మరొక బిజినెస్ స్ట్రాటజీ ఏంటంటే, మిగతా ఈ కామర్స్ సంస్థలతో పోలిస్తే చాలా తక్కువ లాభాలని ఆశిస్తుంది. ఒక 100 రూపాయల వస్తువు మీద 1 రూపీ లేకుంటే 50 పైసా 2 రూపీ ఇంత తక్కువగా ఆశిస్తుంటుంది. ఎందుకనంటే ఇదొక బిజినెస్ స్ట్రాటజీ. మిగతా ఈ కామర్స్ రోజుకొక 1000 ఉత్పత్తులను సేల్ చేస్తే 1000కి వారు ఒక 10% దాంట్లో నుంచి బిజినెస్ రాపట్టుకోగలిగితే వారికి ఎంత లాభం వస్తుందో, మీషో కూడా 1 రూపీ లాభాన్ని ఆశించి కూడా 1% లాభాన్ని ఆశించి కూడా వాళ్ళకంటే ఎక్కువ లాభాలను పొందగలుగుతుంది. అదెలా అంటే కస్టమర్స్ ఇంప్రెషన్. ఎక్కడైతే తక్కువ లభిస్తాయో వస్తువులు, కస్టమర్ అక్కడ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాడు. సో అందుకే ఇప్పుడు మార్జిన్ని అనుసరిస్తుంది మీషో. ఇక్కడ మిగతా ఈ కామర్స్ దగ్గర రోజుకొక వస్తువులను కొనడానికి 1000 మంది కస్టమర్స్ ఉంటే, మీషోకి 5000 మంది నుంచి 10,000 మంది కస్టమర్స్ పెరిగి ఉంటుంది. అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా ఇక్కడ 1000 మంది కస్టమర్స్కి వచ్చేటువంటి లాభం మిగతా ఈ కామర్స్కి ఎంత వస్తుందో, ఇక్కడ 5000 10,000 మంది కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడం వల్ల మీషో కూడా అంతే లాభాన్ని పొందగలుగుతుంది. సో బెస్ట్ బిజినెస్, బెస్ట్ ప్రాఫిట్ ఇది అనుసరిస్తుంది రెండవది. ఇక మూడో పాయింట్ రీసెల్లర్ మోడల్. ఏదైతే వస్తువు రీసేల్ చేయబడినటువంటి వస్తువు ఉంటుందో దాన్ని కూడా ప్రొడక్ట్ని కస్టమర్స్కి అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాయింట్ని ఇంక్లూడ్ చేస్తారు. ఇలా 3 ట్రిక్స్ తోటి మీషో చాలా తక్కువ ధరలకి రోజుకు కొన్ని లక్షల ఆర్డర్స్ అందుకొని దూసుకు వెళ్తుంది మీషో. అయితే ఆన్లైన్ షాపింగ్లలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఏంటంటే, మనం ఆఫ్లైన్లో వెళ్ళి ఒక షాప్లో ఒక వస్తువు కొంటున్నామంటే దానికి సంబంధించి క్లాత్ కానీ దాన్ని అంతా పరిశీలించి రేట్ కొంత అటు ఇటు వ్యత్యాసాలు ఉండొచ్చు. మనకు ఆన్లైన్తో పోలిస్తే ఆఫ్లైన్లో కొంత రేట్ ఎక్కువ ఉండొచ్చు. బట్ గ్యారంటీ అనేది మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. సో ఆన్లైన్లోకి వచ్చేసరికి ఆ నాణ్యత అనేది మన ఇంటికి వచ్చి ఓపెన్ చేసే వరకు కనపడదు. ఫోటోలో కనిపించింది, ఇక్కడికి వచ్చింది. బట్ అక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు రిటర్న్ పాలసీ కూడా ఉన్నాయి అన్నిట్లలో. నచ్చకుంటే మరలా రిటర్న్ తీసుకువెళ్ళేటువంటి ప్రాసెస్ కూడా ఉంది. సో ఇదొకటి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ బెటర్గా కొనుక్కోవాలనుకుంటే ఒక వస్తువు అది గ్యారంటీగా కాదంటే, ఆల్రెడీ కొని వాడుతున్నటువంటి వస్తువు ఆ వ్యక్తి దానికి సంబంధించి అది ఎలా ఉందని రివ్యూస్ ఇస్తుంటాడు ఆన్లైన్లో తీసుకున్నటువంటి వస్తువు. ఎందుకంటే మిగతా కస్టమర్లకు ఎంతో కొంత తన అభిప్రాయాన్ని చెప్పడం వల్ల వాళ్ళకు ఉపయోగపడుతుందని. ఆ రివ్యూలను తెలుసుకోవడం ద్వారా కూడా మనం బెస్ట్గా ఆన్లైన్లో తక్కువ ధరకి కొనడానికి ఆస్కారం ఉంటుంది.
ఏదేమైనా కూడా మీషోలో ఎందుకు ఇంత తక్కువ ధరలు ఉంటాయి మిగతా ఈ కామర్స్ సంస్థలతో పాటుగా అని చెప్పేసి అనుకుంటే దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఇది. సప్లయర్ టు కస్టమర్స్కి అందించడం ఒకటైతే తక్కువ మార్జిన్ని అందించడం మీషో ప్రత్యేకత మిగతా వాటితో పోలిస్తే. ఇక్కడ యాప్ ఛార్జెస్ కానీ ఆ ప్లాట్ఫామ్ ఛార్జెస్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఏం లేకుండా నేరుగా కస్టమర్స్కి అందిస్తుంటుంది. దాని ద్వారా ఎక్కువ కస్టమర్లను ఆకర్షించగలిగితే లాభం తక్కువైనా కూడా ఎక్కువ బిజినెస్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా అల్టిమేట్గా లాభమే. రీసెల్లర్ మోడల్ కూడా ఇదే మీషోకు ఉన్నటువంటి ప్రత్యేకత మిగతా ఈ కామర్స్తో పోలిస్తే. మీషో అందించేటువంటి ఈ వస్తువులపైన ఎందుకు ఇంత తక్కువ ధర అంటే వాళ్ళు అనుసరిస్తున్నటువంటి బిజినెస్ స్ట్రాటజీ చాలా అద్భుతంగా మిగతా కామర్స్ సంస్థలతోని ఉండడం కారణంగానే ప్రజలకి తక్కువ ధరకు అందిస్తున్నారు. సో వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ వాళ్ళకు ఉండొచ్చు, అల్టిమేట్గా కస్టమర్కి తక్కువ ధరనే ఇంపార్టెంట్ కాబట్టి అందుకని మీషో ఇప్పుడు అద్భుతంగా తక్కువ ధరలతో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేటువంటి విధంగా ముందుకు తీసుకువెళ్తుంది.